కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు రచించాలి. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు గత కొన్ని రోజులుగా 21 నెలలుగా అధికారంలో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలని చెప్పి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటి కాళేశ్వరంపై వాళ్ళు కుట్రలు చేస్తూ పీసీ ఘోష్ అనే కమిషన్ వేసి మరి దానిలో ఏం లేకున్నా కానీ వారు కాళేశ్వరం కూలిపోయింది, అసలు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక నెపమేస్తూ మరి కేసీఆర్ని బదనం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటే మరి 3 బ్యారేజులు మేడిపల్లి, అన్నారం, సుందిల్లా, అదేవిధంగా 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, మరి 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, అదేవిధంగా 240 మరి అండర్ కెనాళ్ళు, మరి 540 మీటర్ల ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు చిన్నగా చూపెట్టి 94,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రజల చెవుల్లో పూలు పెడుతూ మరి 2 పిల్లర్లు గుంగితే 84 పిల్లర్లు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే రిపేర్ చేయకుండా మరి 40 లక్షల ఎకరాలకు 2018 నుంచి ఆ ప్రాజెక్టు మొదలైన నుంచి మరి తెలంగాణ రైతాంగానికి నీళ్ళిచ్చి 6 సంవత్సరాలుగా మరి నీళ్ళిచ్చి ఇదే ఎమ్మెల్యేలు మరి మొన్నటికి మొన్న అన్నపూర్ణ బ్యారేజీ పంపును ఆన్ చేసి మరి ఇటు మిడ్మానర్ కానీ అటు రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ హైదరాబాద్కు నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం కూలిందంటూనే మరోవైపు ఈ ఎమ్మెల్యేలు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలంతా గమనించమని కోరుతా ఉన్నాం. మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో 650 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ వేసిందని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ఏదో ఒక పేజీ
మరి అవినీతి అని మచ్చ వేసి మరి తెలంగాణ ప్రజల్లో మరొకసారి చెవుల పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని తెలంగాణ సమాజం సహించదు. ఎందుకంటే మరి ఈ వేములవాడ నియోజకవర్గంలోనే 40,000 ఎకరాలకు పారించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఇది కాబట్టి మరి కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇకనైనా ఈ కుట్రలు బంద్ చేయాలి. మీకు దమ్ము లేక మరి ఏసీబీ మీ చేతిలో ఉంటుంది, మరి ఇతర ప్రతిపత్తి గల సంస్థలు మీ చేతిలో ఉంటుంది. దీన్ని సిబిఐకి అప్పచెప్తామని చెప్పి అటు మోడీతో కుమ్మక్కై ఇలా కేసీఆర్పై ఏ విధంగానైనా అవినీతి ఆరోపణ చేసి మళ్ళీ స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకోలేని ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మా గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలిమేర లక్ష్మణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఇక్కడ మరి వేములవాడ మండల నాయకులు అంతా కలిసి మాజీ ప్రజలంతా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిని ప్రజలంతా గమనించమని కోరుతా ఉన్నాం. వీరిని నమ్మితే ఒక్కసారి నమ్మితేనే మరి మోసపోయి ఇక్కడ లైన్లలో యూరియా కోసం మరి 10 ఏళ్లలో కట్టిన లైన్లు ఈరోజు యూరియా కోసం కనబడతా ఉన్నారు. అదేవిధంగా అన్ని రంగాలలో మరి ప్రజలను మోసం చేసి మరొకసారి స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకోవాలని చెప్పి ఒక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో నిజాలు లేవు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే రిపేర్ చేయాలి, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీపై వేములవాడ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.